వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇల్లందులో ఎరువుల వ్యాపారులు బంద్. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం సంపూర్ణ బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాలా సోమసుందర్, మండల అధ్యక్షులు పొద్దుటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ కంపెనీలు డీలర్లపై అదనపు భారాన్ని మోపుతున్నాయని, కంపెనీలు డీలర్లకు ఇచ్చే సామాన్యులకు లింక్ ప్రాడక్టులు ముడి పెడుతున్నాయని, అదేవిధంగా రవాణా ఛార్జీలు అదనంగా మోపుతున్నారని, డీలర్లకు కమిషన్ పెంచడం లేదని, అందువల్ల బంద్ పాటిస్తున్నామన్నారు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీలర్లు నారాయణదాసు, లాకోటి ఆంజనేయులు, ఉపేందర్, పవన్, లోయ, మెట్ల కృష్ణ, రాజేష్, యుగేందర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎరువులపై ఎఫ్ఓఆర్ సిస్టాన్ని అమలు చేయాలి. 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 లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. ఎరువులపై ఎఫ్ఓఆర్ సిస్టాన్ని అమలు చేయాలి. 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 లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. లింక్ ప్రొడక్టులను అరికట్టాలి. లింక్ ప్రొడక్టులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నిర్వహక బంద్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈ యొక్క బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. అందులో భాగంగానే ఇల్లెందులో కూడా బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్లను మరి పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముఖంగా మరి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాము. ప్రధానంగా గూడ్స్ షెడ్ నుంచి డీలర్ పాయింట్కి ఎలాంటి కిరాయి లేకుండా ఎరువులు సరఫరా చేయాలి. అదా కాకుండా ఎక్స్ రేట్తోని ఎరువులు సరఫరా చేసినప్పుడు కిరాయి ప్లస్ హమాలీ ఛార్జీలు, ఎగుమతులు దిగుమతులు కలిపి ఎంఆర్పీని మించి ఎరువులు అమ్మాల్సి వస్తుంది. దీనిపైన మరి అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, పోలీసు కానీ నిఘా ఉంచి ఎక్కువ ధరలకు అమ్మినట్టయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. దానివల్ల డీలర్ చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి ఎఫ్ఓఆర్ సిస్టాన్ని అమలు చేయాలని అన్ని ప్రధాన కంపెనీలు కోరుతున్నాము. అలాగే అన్ని ప్రధాన కంపెనీలు కూడా లింక్ సిస్టంతోనే ఎరువులు సరఫరా చేస్తున్నాయి. ఆ లింక్ సిస్టమ్ ద్వారా ఎరువులు సరఫరా చేయడంలో లింక్ ప్రొడక్టులు అమ్ముడుపోక రైతులు నిరాకరించడం వల్ల డీలర్ల వద్ద పేరుకుపోయి లక్షలాది రూపాయలని ప్రతి సంవత్సరం కూడా డీలర్ నష్టపోతున్నారు. ఇది ఆర్థికంగా డీలర్ మీద పెను భారాన్ని మోపుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా తీవ్రంగా మా యొక్క రాష్ట్ర అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. అలాగే ఎక్స్పైరీ మందులకు కూడా సరైన పరిష్కారాన్ని చూపించట్లేదు. డీలర్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పైరీ మందుల్ని ఏం చేయాలో దానికి కూడా మార్గదర్శకాలు చూపించాలని ఈ సందర్భంగా మేము వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నాము. ఈ యొక్క బంద్కు మహారాష్ట్ర అసోసియేషన్ నిరవధికంగా పిలిపించింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క బంద్ జరుగుతుంది. మహారాష్ట్ర అసోసియేషన్ అయితే ఇప్పుడు నిరవధిక బంద్ పాటించారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకటే రోజు వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ అలాగే ఈ ప్రాంతంలో కూడా బంద్ యొక్క నిర్వహణను చేపట్టడం జరిగింది. మున్ముందు మన రాష్ట్రాల్లో కూడా దీని మీద సానుకూలమైన మరి దృక్పథంతో కంపెనీలు ఆలోచన చేయనట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరవధిక బంద్కు సన్నద్ధం అవుతున్నారు. డీలర్లందరూ కూడా ఆ దిశలో కదులుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తగిన పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని ప్రధాన కంపెనీలన్నింటినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు, భద్రాద్రి జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు ఇల్లెందు మండలం కూడా డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి బంద్కు పూర్తి మద్దతు ఇస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఎఫ్ఓఆర్ సిస్టమ్ డీలర్ పాయింట్ వరకు కూడా కిరాయి లేకుండా ఎరువులు సరఫరా చేయాలని, అలానే కొన్ని కంపెనీల లింకు ప్రొడక్ట్లని అంటగట్టడానికి కూడా రద్దు చేసి సమస్య లేకుండా సరుకులు ఇవ్వాలని కోరుతూ, అలానే డీలర్ మార్జిన్ పెంచుతూ ఎరువులలో డీలర్ మార్జిన్ పెంచి డీలర్ వ్యవస్థను కాపాడాలని, దీనివల్ల రేపు భవిష్యత్తులో డీలర్లు జాగ్రత్త మంచిగా ఉంటేనే
రైతు వ్యవస్థ కూడా బాగుంటుందని కోరుకుంటూ దీనికి ఇల్లందు అసోసియేషన్ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము.